రీసెంట్గా రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజమండ్రిలో ఉన్న ప్రతిపక్షానికి ఒక ధమ్కీ ఇవ్వడం జరిగిందండి. ఆయన ఇచ్చిన వార్నింగ్లో ఆ బెదిరింపులో ఏం మాట్లాడారు? నేను చిన్న యూట్యూబర్నైనా నాకు 2000 మంది సబ్స్క్రైబర్లు, ఇన్స్టాగ్రామ్లో 1000 మంది ఫాలోవర్స్ ఉన్న ఒకవేళ ఆ ధమ్కీ నాకే అయినట్లయితే నా రెస్పాన్స్ ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. కూటమి ప్రభుత్వం నమ్ముకుంది, నేను నమ్ముకుంది ప్రజల్ని. వైసీపీ వాళ్ళు నమ్ముకుంటుంది ఫేక్ వీడియోలు, పబ్లిసిటీ. మీరు అలాగే ఉండాలనుకుంటే ఉండండి, కానీ ఊరు ఒక గౌరవానికి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం తప్పకుండా మళ్ళా చెప్తా ఉన్నాం, రాజమహేంద్రవరం ఒక ప్రతిష్టకి సంబంధించింది కానీ గౌరవానికి సంబంధించింది కానీ మా కూటమి యొక్క నాయకులు జోలికి కానీ ఉత్తు పుణ్యానే వస్తే మాత్రం అరే బాబు ఎందుకురా వీళ్ళతో పెట్టుకున్నాం అనేటట్లు మాత్రం తప్పకుండా చేస్తాం. దాంట్లో మోమాటం లేదు. ఇప్పుడు దాకా నేను ఈ మాట అనలేదు. ఎందుకు అంటా ఉన్నాను అంటే మీరు ఎలాగైనా సహకరించే తత్వం లేదు, అన్నిటికీ మించి అవగాహన చేసుకునే తత్వం అస్సలు లేదు. ఇక్కడ ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు సహకరించకపోయి ఊరికినే ఏది దొరికితే అది రాజకీయం చేసుకుంటూ ఈ యొక్క నగరం యొక్క ప్రతిష్టని పాడు చేయాలని అనుకుంటే మాత్రం మేము రెండో విధంగా ఆలోచించడం మొదలు పెడతాం. 2025 నవంబర్ 30న రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం ధమ్కీ ఇచ్చారంటే, రాజమండ్రి గౌరవాన్ని కానీ రాజమండ్రి ప్రతిష్టను కానీ ఎవరైనా దెబ్బతీయడానికి ప్రయత్నించినా, అలాగే రాజమండ్రిలో ఉన్న కూటమి నాయకుల జోలికి వస్తే వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నాం అనేలా చేస్తామని చెప్పేసి, అలాగే రెండో విధంగా ఆలోచించడం మొదలెడతామని చెప్పి ధమ్కీ ఇవ్వడం జరిగిందండి. ఇది క్లియర్గా ప్రతిపక్షానికి వార్నింగ్ అనమాట. మనం ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని 1 by 1 మాట్లాడుకుందామండి. ఫస్ట్ వచ్చి రాజమండ్రి ప్రతిష్ట అండ్ రాజమండ్రి గౌరవం గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి రాజమండ్రిలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్స్ ఎవరి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళేనండి. రాజమండ్రిలో పుట్టి పెరిగిన కుటుంబం ఏది ఇప్పుడు రాజమండ్రిని పాలించట్లేదండి. నా ఉద్దేశంలో వీళ్ళకి రాజమండ్రి గురించి తెలిసింది చాలా తక్కువ. రాజమండ్రి సిటీకి ఉన్న ప్రతిష్ట, గౌరవం, అసలు రాజమండ్రి ప్రజలకి దరిద్రం ఎందుకు పట్టుకున్నది ఇప్పుడు మాట్లాడుకుందామండి. మన సనాతన ధర్మానికి చెందిన ఎన్నో పూజలు, కర్మకాండలు మనం ఈ గోదావరిలోనే చేస్తామండి. మనుషులకున్న దరిద్రాన్ని కానీ వాళ్ళకి పట్టి పీడిస్తున్న కర్మలను కానీ కొన్ని పూజల ద్వారా మనం ఈ గోదావరిలో కలుపుతామండి. మనుషులు వదిలించుకున్న వాళ్ళ దరిద్రం కానీ వాళ్ళ కర్మ కానీ ఈ రాజమండ్రి నీటిలోనూ ఆ గాలిలోనూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయండి. శాస్త్రం తెలిసిన చాలామంది పండితులకి, పురోహితులకి ఈ విషయం తెలుసండి. అందుకే రాజమండ్రిలో ఉన్న ప్రజలకి ఎంత కష్టపడినా సరే సుఖ సంతోషాలు లేకుండా దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుందండి. రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇచ్చిన ధమ్కీలో మరో విషయం ఏంటంటే, ఈయన నమ్మకం పెట్టుకుంది ప్రజలతో అని, ప్రజల ఓట్లతోనే అధికారంలో ఉన్నానని నేను చెప్పడం జరిగింది. అధికారంలోకి రావాలంటే ప్రజల ఓట్లే అవసరం లేదండి. ఎంబెడెడ్ సిస్టమ్స్తో తయారైన ఈ ఈవీఎం సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ హ్యాక్ చేసినా సరిపోతుంది. మనకు కావాల్సిన ఓట్లు మన నియోజకవర్గంలో మనకున్న పోలింగ్ బూతుల మీద అవగాహన ఉంటే ఈజీగా సిస్టమ్ కనుక సపోర్ట్ చేసినట్లయితే ఈజీగా హ్యాక్ చేయొచ్చండి. మనం 2019 నుంచి 2024 దాకా చాలా ఫేక్ ప్రోపగాండా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి చూసామండి. వీళ్ళు చేసే ఫేక్ ప్రచారం కానీ ఈ గోబెల్స్ ప్రచారం కానీ ఒక పక్కా ప్రణాళికతో నాయకుడి స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఒక నినాదంతో ముందుకెళ్తారండి. ఉదాహరణకి మనం బాదుడే బాదుడు అనే కార్యక్రమం తీసుకున్న ఈ నినాదాన్ని నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త దాకా ప్రజల్లోకి వెళ్ళేలాగా చేస్తారండి. వీళ్ళకున్న మీడియా సిస్టమ్ కానీ టీవీ ఛానల్స్ కానీ వీళ్ళకి వంత పడతాయన్నమాట. దానివల్ల స్వతహాగా ఆలోచించలేని చాలామంది ఓటర్స్ ఈ మీడియాలో చెప్పేది నిజమనుకుని మందలో గొర్రెలాగా బిహేవ్ చేస్తూ ఉంటారండి. సింపుల్గా చెప్పాలంటే మన ప్రాపర్టీ ఏదైతే ఉందో మన ఆస్తుల మీద జగన్ ఫోటో ఉంటే అది జగన్ తీసుకుంటాడని వాళ్ళు చెప్పడంలో సక్సెస్ అయ్యి 2024లో చాలామంది వాళ్ళ ఆస్తులు పోతాయేమన్న భయంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయకుండా తెలుగుదేశం వైపు మొగ్గు చూపారండి. ఇలాంటి ఎన్నో ఫేక్ ప్రచారాలు చేసిన టీడీపీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉంటుందండి. నెక్స్ట్ ఈయన మాట్లాడింది కూటమి నాయకుల జోలికి వస్తే వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నావురా అని అనేలాగా అనిపించేలాగా రెండో విధంగా ఆలోచించడం మొదలెడతామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ గమనిస్తే రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా సరే వారు పబ్లిక్ డొమైన్లో ఉన్నట్టు వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు రాజకీయంగా ప్రత్యర్థుల మీద చేసే మాటలు కానీ ఇవన్నీ ఆరోపణలండి. ఈ ఆరోపణల్ని ఎదుర్కొని అవి నిజం కాదు అని ప్రూవ్ చేయడం అది వాళ్ళ బాధ్యత. మన సిస్టంలో దీన్ని ఎలా ఎదుర్కోవాలంటే లీగల్గా కోర్టులో డిఫమేషన్ కేసు వేసి ఎవరినైతే రెస్పాండెంట్గా పెట్టామో వాళ్ళు కౌంటర్ పిటిషన్లో ఏం దాఖలు చేస్తారు అండ్ ఆ కేసు ఎప్పుడు ట్రయల్కి వస్తుంది, ఆ ట్రయల్లో ఇరుపక్షాలు పెట్టిన ఆధారాలతో జడ్జి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఏ నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం అండి.
బెదిరించడం చేతకాక కాదు, బెదిరించలేక కాదు. రీసెంట్గా రాజమండ్రిలో నవంబర్ 2025లో ఈ రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాడుకొని ఎవరైతే వీళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడతారో వాళ్ళకి ఎలాగ ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇప్పుడు మాట్లాడుకుందామండి. రాజమండ్రిలో ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళు నిర్మించుకున్న భవనాల్లో అక్రమాలు ఉన్నాయని చెప్పేసి కమిషన్ల కోసం ఆర్ఎంసీని వాడుకొని బెదిరింపులు మొదలెట్టారండి. ఇక్కడ వీళ్ళు చేస్తున్న సంపద సృష్టి ఏంటంటే రాజమండ్రిలో ఉన్న ఆస్తుపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తిలో 10% కమిషన్ ద్వారా నొక్కేయాలని చెప్పేసి 2029 లోపల ఈ పని చేయాలని ప్లాన్ చేస్తున్నారండి. సిస్టమ్ను వాడుకుని వీళ్ళు చేస్తున్న మరొక బెదిరింపు ఏంటంటే మనకి ఏదైతే వాటర్ కనెక్షన్ ఉంటుందో ప్రతి ఇంటికి ఆ వాటర్ కనెక్షన్కి మనం మోటార్స్ పెట్టి రాజమండ్రిలో ఉన్న నీటి వ్యవస్థని మనం పాడు చేస్తున్నామని చెప్పేసి మన మీద కేసులు వేసి కోర్టుల చుట్టూ తెప్పించడానికి రాజమండ్రిలో ఉన్న భవన ఆస్తి పరులని టార్గెట్ చేస్తున్నారండి. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా బెదిరించి వాళ్ళ ఆస్తి మీద 10% కమిషన్ రూపంలో వీళ్ళు 2029 లోపల నొక్కేయాలని చూస్తున్నారండి. ఈ ప్రక్రియలో మొదటగా ఆర్ఎంసీని వాడుకొని వీళ్ళు రాజమండ్రిలో ఉన్న ఆస్తి పరులకి వాళ్ళ ప్రాపర్టీల మీద 10% కమిషన్ లంచం రూపంలో తీసుకోవడం ద్వారా వాళ్ళకి రాజకీయ నాయకులే మళ్ళీ హెల్ప్ చేస్తున్నట్టు వాళ్ళ ముందు బిల్డప్ ఇచ్చి ఇండైరెక్ట్గా మన జోబిల నుంచి సంపద నొక్కేస్తున్నారండి. అంతేకాకుండా ఈ ప్రముఖ రాజకీయ నాయకుల చుట్టూ ఉండే చెంచాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చెంచాల ద్వారా మన ఆస్తులు ఎంత ఉన్నాయి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటన్నది ఎంక్వైరీ చేస్తున్నారండి. వీళ్ళు వేయాలనుకుంటున్న ఈ ట్రాప్ చాలా రకాలుగా ఉంటుంది. మన చుట్టూనే ఉండే మన పక్కింటి వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితుల రూపంలో మన దగ్గరకు వచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర నుంచి లాగుతారండి. వీళ్ళకి మన వైఫై పాస్వర్డ్ షేర్ చేసినా లేదా మన ఫోన్ ఇచ్చినా సరే కొన్ని అప్లికేషన్స్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేయడం ద్వారా మనం ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నాం, మనం ఎవరెవరికి మెసేజ్లు చేస్తాం అన్న విషయం కూడా ఇలాంటి ఎన్నో విషయాలు మన దగ్గర నుంచి వీళ్ళు తెలుసుకోగలరండి. ఇలా వీళ్ళు చేసిన కుట్రల్లో 2016లో నా మీద చేసిన కుట్ర వల్ల ఈ తెలుగుదేశం పార్టీకి నేను అగెనిస్ట్గా మాట్లాడాల్సి వస్తుందండి. ఈ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఏమీ ఇలియానా కాదు కదండి అతను వెనకాల తిరగడానికి. ఈ రాజకీయ నాయకులు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ని ఎలా మోసాలు చేస్తారన్నది ఇప్పుడు మాట్లాడుకుందామండి. మిడిల్ ఏజ్లో ఉండి నెల ఆదాయం వస్తున్న వాళ్ళని వీళ్ళు మల్టీ లెవెల్ స్కామ్ అని చెప్పేసి సోపులు కొనమని, ఆయిల్ కొనమని, అవి కొని వేరే వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్మని చెప్పి ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అని చెప్పి మోసం చేస్తూ ఉంటారండి. అంతేకాకుండా కొత్త స్కీములు చెప్పి ఆ స్కీమ్లో జాయిన్ చేసి నువ్వు 10 మందిని జాయిన్ చేసినట్లయితే 3 నెలల నుంచి 6 నెలల్లో నువ్వు కోటీశ్వరుడు అవుతావని చెప్పి మోసం చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళని, యూత్ని మనకి మెడికల్ షాపుల్లోని అండ్ బుక్ స్టేషనరీ షాపుల్లో దొరికే కొన్ని ఐటమ్స్ ద్వారా స్కూల్కి వెళ్ళే పిల్లల్ని డ్రగ్స్ బారిన పడేలాగా, మత్తు పదార్థాలకి బానిస అయ్యేలాగా చేస్తున్నారండి. ఉదాహరణకి మనకి స్టేషనరీలో దొరికే వైట్నర్ కానీ, అలాగే మెడికల్ షాపుల్లో మనం దగ్గుకు కానీ కాఫ్కి కానీ తాగే టానిక్ అండి. నెక్స్ట్ వచ్చి మిడిల్ ఏజ్కి టీనేజ్కి మధ్యలో ఉండే అడల్ట్హుడ్లో ఉండే వాళ్ళని గ్యాంబ్లింగ్ అని, మ్యారేజ్ ఫ్రాడ్ అని, ప్రాస్టిట్యూషన్ అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ వాటిల్లో మనల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా దానికి బానిస అయ్యేలాగా చేస్తూ ఉంటారండి. ఇంకా లాస్ట్ ఉన్నది ఓల్డ్ ఏజ్ అండి. ఎవరైతే యంగ్ అండ్ మిడిల్ ఏజ్లో కష్టపడి పనిచేసి వాళ్ళకంటూ రిటైర్మెంట్ కోసం దాచుకుంటారో ఆ రిటైర్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కామ్ చేస్తున్నారండి. అంతేకాకుండా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్మెంట్ స్కామ్ రూపంలో మోసం చేసి పెట్టుబడి పెట్టించి నిలువున ముంచేస్తున్నారండి వాళ్ళని. ఈ విధంగా ప్రముఖ రాజకీయ పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకున్న కార్యకర్తల్ని, వాళ్ళకున్న వ్యవస్థని వాడుకొని మన దగ్గర నుంచి డేటాని, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని కూపీలాగి వయసుకు వచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ఫ్రాడ్ ద్వారా కోర్టుల చుట్టూ దౌర్య కేసుల ద్వారా తిప్పిస్తున్నారండి. చదువుకునే కుర్రాలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ చదువు నాశనం అయిపోయేలా చేస్తున్నారండి. చదువుకొని జాబ్ కోసం చూసేవాడికి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి బ్యాక్డోర్ ఆప్షన్ అని చెప్పి వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేసి జాబ్స్ ఇవ్వకుండా కూడా మోసం చేస్తున్నారండి. మరికొంతమందిని గవర్నమెంట్ జాబుల్లో పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్, అలాగే గ్రూప్ 4 జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా 5 లక్షల నుంచి 15 లక్షల దాకా వసూలు చేసి మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మోసం చేస్తున్నారండి. ఇంకా కంక్లూజన్కి వస్తే వీళ్ళు అధికారం ఉన్నంత వరకు ఏమైనా చేయగలరండి. కానీ ఎప్పుడైతే నేను ఎమ్మెల్యే అవుతానో అప్పుడు ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన ట్రస్టులు కానీ, ఫౌండేషన్ కానీ, వాళ్ళు సర్వీస్ పేరు చెప్పి చేస్తున్న అక్రమాలు కానీ, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ పబ్లిక్గా వచ్చేలాగా ఒక చట్టాన్ని తీసుకురావాలండి. ఈ చట్టంలో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నింటినీ ఇంక్లూడ్ చేసి ఎవరైతే సిటిజన్ ఉంటారో ఆ సిటిజన్ ఆధార్ అథెంటికేషన్స్తో వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని, వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని చూసేలాగా ఉండాలండి. ఎలాగైతే పర్సనల్ లెవెల్లో మన ఓన్ బ్యాంక్ అకౌంట్స్ని మనం ఎప్పటికప్పుడు చూసుకోగలమో అలాగే మన వ్యవస్థలో ఉన్న ఉమ్మడి బ్యాంక్ అకౌంట్లు కూడా ప్రతి సిటిజన్ వాళ్ళ ఆధార్ అథెంటికేషన్స్తో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేలాగా ఉండాలండి. ఆ విధంగా ఉన్నట్లయితే సిస్టంలో ట్రాన్స్పరెన్సీ ఉండి ఏ ట్రస్ట్కి, ఏ ఫౌండేషన్కి ఎంతెంత డబ్బు డొనేషన్ వస్తుంది, ఆ డబ్బుని వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఆ ట్రస్ట్ కానీ, ఫౌండేషన్ కానీ ఆస్తులు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఎలా పెరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ట్యాక్స్ ఇవేట్ చేసే ప్రక్రియలో ఈ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్స్ చేసే అక్రమాలని మనం చట్టబద్ధంగా మనం ఎలా సాల్వ్ చేయాలి, సిస్టంలో ఎలా ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి, ఇలాగా మన సిస్టంలో ఉన్న ఎన్నో తప్పుల గురించి మనం ఆలోచించాలండి. 1985 నుంచి 2025 దాకా లాస్ట్ 40 ఇయర్స్లో ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏ సందర్భాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలు మన జీవితంలో ఎలాగ మనం ప్రభావితం చేశాయి, ఇవన్నీ హిస్టరీ సిరీస్లో మనం 1985 టైంలో మాట్లాడుకుందామండి. ప్రస్తుతం మొఘలుల పతనం ఎలా జరిగింది, ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత 50 ఇయర్స్లో ఆ వ్యవస్థ అంతా ఎలా కుప్పకూలి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి అనఫిషియల్గా ఎలా వెళ్ళింది, ఆ టైం లైన్ వరకు మాట్లాడుకున్నామండి. వచ్చే రోజుల్లో హిస్టరీ సిరీస్లో
ఈ వీడియోకి మరింతే, వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.